తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. అనంతకృష్ణ స్వామి గారు కండక్ట్ చేయబోయేటువంటి క్లాసెస్ 2nd February 2025 తిరుపతిలో ఉంటుంది, 9th February 2025 రాజమండ్రిలో ఉంటుంది, 16th February 2025 బెంగళూరులో ఉంటుంది, అండ్ 2nd March 2025 విజయవాడలో ఉంటుంది, 9th March 2025 అనంతపూర్లో ఉంటుంది. సో ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. సో ప్రీవియస్ వీడియోలో ఇంట్లో మనం ఎప్పుడైతే ప్రజెంట్గా ఉంటామో మనం అనుకున్నది పొందడానికి అవకాశం ఉండేలాగా ఉంటుందని చెప్పేసి అన్నారు. అంటే బయట ఉన్నట్టు ఇంట్లో ఉంటే ఆ నెగిటివ్ ఆటోమేటిక్గా మనకే దెబ్బ కొట్టేస్తుంది. వెరీ గుడ్ స్టేట్మెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? నేను ఒక ఫ్యామిలీని చూశానండి. బాగా డబ్బున్న వాళ్ళు, మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏ రోజు కూడా నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఏ రోజు కూడా వాళ్ళు టెన్షన్ పడ్డది నేను చూడలేదు వాళ్ళ ఇంట్లో. ఓకే, అలాగని చెప్పేసి ఏడవడం చూడలేదు, వాళ్ళు బాధపడడం చూడలేదు, టెన్షన్ పడడం చూడలేదు, బాధపడడం చూడలేదు. అలాగని బాగా హ్యాపీగా సంతోషంగా నవ్వుతుండేది కూడా చూడలేదు నేను. విచిత్రం. నేనే ఆశ్చర్యం, అసలు వీళ్ళు మనుషులేనా, వీళ్ళకి ఏమైనా రసాలు ఉన్నాయా లేదా, కనీసం ఒక దుఃఖం, విచారం అట్లాంటి రసాలు ఉండాలి కదా. అవన్నీ ఏమి లేవా వీళ్ళకి? వీళ్ళు ఎలా ఉన్నారు? మంచి ఉన్నత స్థితి, బాగా డబ్బున్న వాళ్ళు, దగ్గర పరిచయం. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకు ఎవరో ఫోన్ చేశారు, మీ బాబు స్కూల్లో ఇలా అయింది అని చెప్పేసి మీకు ఫోన్ చేయగానే అందరం హడావుడి పడతాం, ఏమైంది చెప్పేసి అందరు పరిగెడతాం చేస్తాం. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న యాక్సిడెంట్ అయింది వాళ్ళ బ్రదర్కి. అయితే జస్ట్ కాల్ చేశారు, చేసి ఏమంటే మళ్ళీ ఎవరో వచ్చేసారు. కాల్ చేసి లోపు ఇంకోత వచ్చేసి, అన్న ఇలా అయింది అక్కడ మన మీ బ్రదర్కి అది అంటే. ఓహో అలాగా, సరే అమ్మా ఆ బ్యాగ్ తీసుకోమ్మా. కూల్గా, అసలు ఏ టెన్షన్ లేదు, కూల్గా మామూలుగా బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయి, ఏమైంది, సరే ట్రీట్మెంట్ చేస్తున్నారు, డాక్టర్ గారు చేయండి, ఆ మెడిసిన్ మెడిసిన్ తీసుకొచ్చి ఆ మెడిసిన్ ఇచ్చారా? అసలు ఏ ఫీలింగ్ లేదు. నేను కూడానే ఉన్నా, ఎందుకు ఇలా ఉన్నారు? మళ్ళీ విచిత్రం ఏంటంటే, వాళ్ళకి తెలిసిన పరిసర ప్రాంతాల్లో ఎవరింట్లో ఏ ఫంక్షన్ ఉన్నా వాడు పేదవాడా ఉన్నవాడా కాదు. విచిత్రం ఏంటంటే, ఫంక్షన్ ఉందని తెలిస్తే చాలు, వాళ్ళు వచ్చి ఏమంటే మన ఇంట్లో ఫంక్షన్ ఉంది అని చెప్పేస్తే, వాళ్ళకి అసలు కులం కానీ, లేకపోతే తక్కువ కానీ, లేకపోతే పేదవాళ్ళని అదంతా ఏం లేదు. ఆ ఫంక్షన్కి వారం రోజుల ముందు వీళ్ళు వెళ్తారు అక్కడికి. వెళ్ళేసి దానికి కావాల్సిన సరంజామయం ఉంది, అంటే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అవన్నీ అక్కడ కూర్చొని అందరికి ఫోన్ చేసేసి, ఈరోజు ఇలా ఉంది, ఇవన్నీ ఏర్పాట్లు చేయాలి అని చెప్పేస్తారు. ఓకే, మ్యాక్సిమం డబ్బులు కూడా వీళ్ళే ఇచ్చేస్తారు. అర్థమైందా? ఇక్కడ మళ్ళీ అక్కడ కూడా ఎంత సింపుల్గా ఉంటారంటే, ఆయన ఏదో పెద్దవాళ్ళు అని ఒక ఫీలింగ్లో ఎక్కడో కుర్చీలో కూర్చోవడం కాదు, వాళ్ళతో పాటు కింద కూర్చోవడం, వాళ్ళతో సరదాగా మాట్లాడడం, ఏం తెలియనట మామూలుగా పక్కన ఉండడం. అసలు వీళ్ళు ఎలా ఉండగలుగుతారు? ఆ ఫ్యామిలీ అలాగే ఉన్నారు, ఆ ఫ్యామిలీ అలాగే ఉన్నారు. తర్వాత నేను దాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ జీవితంలో అన్నీ చూశారు. చూసిన తర్వాత అందరూ ఒక పరిపూర్ణతని సంతరించుకునే ప్రయత్నంలో ముందుగా మౌనం వహించారు. ఓకేనా? ఆ మౌనం వహించడంలో ఏమైందంటే, ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానికి నేను ఎందుకు ఆవేశపడాలి? దాన్ని నువ్వు ఆపలేవు కదా. అవును. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఏదో అయింది తీసుకెళ్ళి హాస్పిటల్ వేసాము, ఓకే, అక్కడ డాక్టర్ పని, అది నీ పని కాదు. నువ్వు బయటనే ఉంటావు, వాడు డాక్టర్తో లోపల పేషెంట్ అది ఉంటాడు, అక్కడ డాక్టర్ బాధ్యత, అది నీది కాదు. అవును. నీ బాధ్యత ఎంతవరకు అక్కడ తీసుకురావడము, దాని ఏర్పాట్లు చూసుకోవడం మట్టుకే. అనవసరంగా దాని గురించి నేను ఎందుకు టెన్షన్ పడాలి? అర్థమవుతుందా? దాని గురించి నేను ఎందుకు టెన్షన్ పడాలి? డాక్టర్ పని కదా, నా పని కాదు కదా, నేను ఎందుకు టెన్షన్ పడాలి? ఇలా వాళ్ళకు వాళ్ళే ఆ మౌనంలో ప్రతిదాన్ని గ్రహించారు. ఒక ఉత్సాహం, ఒక సంతోషం. అంతకుముందు బోలెడు ఎంజాయ్ చేశారు, బోలెడు పార్టీలు చేశారు, అన్నీ చేశారు. ఇంతకని ఎప్పుడు ఒక పార్టీ చేసాము, ఎంజాయ్మెంట్ చేసాము, నెక్స్ట్ పార్టీ చేసాము, అదే ఎంజాయ్మెంట్. ఇంకా కొత్తగా ఏముంది? అవును. అంటే వాళ్ళు ఏదనుకుంటే అది చేసే స్థాయిలో అంత సంపూర్ణతని, పరిపూర్ణతని, డబ్బుని అవన్నీ సాధించారు. వాళ్ళు సాధించిన తర్వాత ఏమైపోయిందంటే, దాని స్తబ్దత అని మనం అనుకుంటాం,
కానీ అది నిశ్శబ్దం అని నేను అంటాను. బా అర్థమైందా? అంటే అవన్నీ చూసి ఇంకేముందా దీంట్లో స్తబ్దత ఏర్పడుతుంది మనకి. అవును. కానీ నేను అంటానంటే నిశ్శబ్దం, ఆ నిశ్శబ్దంలోంచి నాదం ఏదైతుందో దాన్ని ఆస్వాదిస్తూ వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు తప్ప దేనికి చలనం లేదు, దేనికి అటెన్షన్ లేదు. ఎప్పుడైతే దేనికి చలనం, దేనికి అటెన్షన్ లేదంటే వాడు పరిపూర్ణుడిగా అన్ని సాధించి సంపూర్ణంగా ఉన్నాడని అర్థం. అప్పుడు కదా నాకు అర్థమైంది, ఒక 5-6 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారన్న తర్వాత అనేది అప్పుడు అర్థమైంది నాకు. అరే రే 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 వీళ్ళు సంపూర్ణత్వాన్ని సాధించారు, పరిపూర్ణత్వాన్ని సాధించారు. ఎప్పుడు ప్రతిరోజు ఎవరో గెస్ట్లు వస్తారు, ఎవరో తెలియని వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంట్లో హాయిగా ప్రశాంతంగా భోజనం చేసి వెళ్తారు. వాళ్ళు ఊరికే పంపించారు. వాళ్ళు ఇన్ని రకాలుగా వీళ్ళు ఇన్ని ఎలా మేనేజ్ చేయగలుగుతారు? ఒకటంటే ఇప్పుడు మనం ఉన్నామండి, ఒక మన ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి కష్టం. మనం వాళ్ళ చుట్టుపక్కల పరిసరాల వాళ్ళని చూసుకుంటారు, సమాజ విషయాలు పట్టించుకుంటారు, దాంతోపాటు అన్ని రకాల సహాయాలు చేస్తారు. ఎలాంటి వాళ్ళ ఫేస్లో కానీ దేంట్లో కానీ ఎలాంటి ఫీలింగ్ ఉండదు. ఎంత పెద్ద విషయాన్ని కూడా చాలా చిన్నగా ఓహో అలాగా అంటారు తప్ప బెంబలు పడిపోవడం కానీ హడవుడు పడిపోవడం కానీ ఇవన్నీ ఏముండవు వాళ్ళకి. ఆ స్థాయి రావాలంటే ఒక మామూలు మనిషికి చాలా చాలా టైం తీసుకుంటుంది. ముఖ్యంగా మన సబ్జెక్ట్లోకి వచ్చిన వాళ్ళకి ఆ స్థాయి వస్తేనే కానీ వాళ్ళకి డబ్బు సంపద అనేది రాదు. కాబట్టి వీలైనంత మటుకు దేనికి టెన్షన్ పడకుండా, దేనికి హడావుడి పడకుండా, మనం ఇంతకుముందు గతంలో చెప్పుకున్నాం, ఏదైనా సరే నీ దరికి రానివ్వకు, నిన్ను ఆందోళన చెందనీయకు. విన్సెంట్ ఫీల్ ఇది నాకు ఎప్పుడు కొడుతుంది ఈ యొక్క వర్డ్, ఎక్సలెంట్. అన్నీ మాయమైపోతాయి. కరోనా వచ్చిందండి, అంత పెద్ద కరోనా వచ్చింది, మాయమైపోలే. అదని పట్టుకొని ఉందా? అంతకుమించి ఇంకేముంటుందండి? మన మనుషులు కూడా మనం ముట్టలేని పరిస్థితి, మన మనుషుల దగ్గర కూడా మనం పోలేని పరిస్థితి. అంత గొప్ప ఇదే అయిపోయింది. అంటే నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఒక సాక్షిగా చూడు. రమణ మహర్షి చెప్పేది అదే. ఏదైనా సరే నీకు సంబంధం లేదు, నువ్వు ఇలా కూర్చొని సాక్షిగా చూడు, దాన్ని అన్నీ మాయమైపోతాయి. కాబట్టి ఆ పరిపూర్ణత స్థితిని పొందడానికి మీరు ఏం చేయాలంటే వీలైనంత మౌనం వహించి దేన్ని కూడా నీ దరికి చేరనీయకు, దేనికి ఆందోళన చెందనీయకు, అన్నీ మాయమైపోతాయి. ఈ ఒక్క సూత్రాన్ని పాటించండి, మీ జీవితం పరిపూర్ణత్వం సంపూర్ణత్వాన్ని పొందుతుంది. చాలా లోతైన విశ్లేషణ అవలీలగా చెప్పేశారు మీరు. ఎస్, కొన్ని బుక్స్లోనే చదువుతూ ఉంటామండి. మీరు ఇచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, జీవితానికి కావాల్సినటువంటి ఫిలాసఫీ ఒక్కొక్కటి అలా ఏమంటారు దాన్ని, ఏ షార్ట్ వీడియో రూపంలో పెట్టుకున్నా కూడా దానికి అంటే నేను అనేది ఏంటంటే ఒకప్పుడు నేను టెన్షన్ పడేది కదా, వాళ్ళని చూసిన తర్వాత అనిపించింది వాళ్ళు మనలాంటి మనుషులే కదా, మనలాగే తింటారు, మనలాగే ఉంటారు కదా, వాళ్ళ లోపల ఆ ఫీలింగ్స్ ఎందుకు లేవు? అవును, నేను అనుకున్నా అసలు ఆ ఫీలింగ్సే లేవు అనుకున్నాను. ఇప్పుడు మాకు అది అల్లు అర్జున్ సినిమా ఒకటి ఉంది, ఆ హీరోయిన్ భయపడుతున్నావు అంటే నేను భయపడుతున్నాను అంటది, ఇలా పెట్టుకొని నేను లోపల భయపడుతున్నాను. అది నాకు ఆ సినిమా చూడగానే అదే గుర్తుకొచ్చింది. మామూలు ఎంత సింపుల్గా ఉంటుంది అమ్మాయి, లోపల భయపడుతున్నావు, అది ఉంటుంది ఫీలింగ్. కానీ నువ్వు దాన్ని వ్యక్తపరిచినంత మాత్రాన ఏం జరుగుతుంది? నీకేం జరగదు కదా. కాబట్టి ఆ ఫీలింగ్ అలాగే ఉండని, బయట మాత్రం కామన్గా ఉండొచ్చు కదా, తప్పే ఉంది. అంటే ఆ పరిపూర్ణత్వం సాధించిన తర్వాత ఆ ఇన్నర్ ఫియర్ అనేది కూడా ఉండదు, అది కూడా పోతుంది. అది కూడా పోయిన తర్వాత నీకు అంత కామన్ అని కనిపించేస్తుంది. ఏది కూడా నిన్ను ఆందోళన చెందనియదు, ఏది హడావుడి పడినివ్వదు. అది ఆ స్థితి ప్రజ్ఞత్వం అనేది రావాలి. సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.